మొన్న లింగిచెర్లలో జరిగినటువంటి సంఘటన అందరికి తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి పోకుండా ఇక్కడ ఈ పేద ప్రజల తప్పు అన్నట్టుగా ప్రభుత్వము పోలీసు అధికారులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించే పరిస్థితి చూస్తాం మనం. కేసీఆర్ కూడా అది చూపెట్టాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల, హిందువుల పట్ల ఏ విధంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ చూపడుతున్నారో ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేసి ఒకటి, చివరికి ఇబ్బంది పడేది హిందువులే. ఏం జరిగింది ఆ రోజు? హోలీ పండుగ రోజు వాళ్ళ ఆచారం, వాళ్ళ సాంప్రదాయం అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ కాముడి దానం మనం చేస్తాం. ఇలా అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రోజు భక్తి పాటలతో కార్యక్రమం చేసేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళది. ఒక్కొక్క కులాంది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. నడుస్తుంటే కొంతమంది ఆ రోహింగ్యాకి సంబంధించి, ఆ జాతికి సంబంధించి ఫాల్తునా కొడుకులు కొంతమంది వచ్చారు. వచ్చి ఆపన్నారు. వాళ్ళు ఆపిర్రు. ఆపడానికి సహకరించారు, ఆపిర్రు. సమస్య పరిష్కారం అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇవాళ 100 మంది, 300 నుంచి 500 మంది ఆ రోహింగ్యాకి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళందరూ వచ్చి మూకుమ్మడిగా ఇవాళ వీళ్ళందరి మీద దాడి చేసినటువంటి ఆ సంఘటనలో తప్పెవరిది? ఎవరి దగ్గరకు వచ్చారు? వీళ్ళ ప్రాంతం మీద దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వీళ్ళు నివాసం ఏర్పరచుకొని పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వీళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసిర్రు, మారణాయుధంతో దాడి చేసారు. దెబ్బ తాకింది ఎవరికి? ఇక్కడ రూప అనేటువంటి ఆ మహిళకు దెబ్బ తాకింది. సమ్మక్క అనేటువంటి మహిళకు దెబ్బ జరిగింది. అబ్బాయి పేరు ఉండే ఇప్పుడు వరుణ్కు దెబ్బ జరిగింది. అనీషకు దెబ్బ జరిగింది. వీళ్ళందరూ కూడా రాళ్ల దాడిలో గొడవలైనాయి. రాళ్ల దాడిలో వాళ్ళకి గాయాలైనాయి. వీళ్ళు వేరే మసీదు ఓలే, ఆ రోహింగ్యాల ప్రాంతానికి వీళ్ళు ఓలే. వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడులు చేశారు. వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. ఎవరి తప్పు? ఇలా బైన్సాలకు ఇదే జరిగింది. నేను మీడియాకు 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా యాజమానికి, మీడియా మిత్రులకు. అన్న, ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఇలా మీడియా చూపెట్టే పరిస్థితి లేదన్నా. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య అని మీరు చూపెడతలేరు. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య వస్తుంది మీడియాకు, మీడియా యాజమాన్యానికి. బైన్సాలో ఏం జరిగింది? బైన్సాలో జరిగింది దారుణం. అది అక్కడ ఒక మసీద్ మీద 4 రాళ్ళు పడితే ఇదే మీడియా కోడే కూర్చుంది. మీడియా మసీద్ మీద దాడి జరిగింది, మసీద్ మీద దాడి జరిగింది అని చెప్పి కుంభం మునిగినట్టే. మరి అదే బైన్సాలో హిందువుల ఇళ్ల మీద దగ్ధం చేస్తే ఏ మీడియా చూపట్లే. శాంతిపద సమస్య వస్తుంది, శాంతిపద సమస్య వస్తుంది మీడియాకు. పోలీసు చెప్తేనే శాంతిపద సమస్య వస్తుంది, ప్రభుత్వం చెప్తేనే శాంతిపద సమస్య వస్తుంది. ఏం హిందువులు ఓడియా? నిన్న జరిగింది ఏ మీడియా చూపెట్టింది? ఏ యాజమాన్యం చూపెట్టింది? కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఏమన్నా? డబ్బులున్న వాళ్ళేమన్నా? కోటీశ్వర్ల వాళ్ళేమన్నా? గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళ వాళ్ళేమన్నా? ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళ వాళ్ళేమన్నా? బిల్డింగ్ కట్టుకునే వాళ్ళేమన్నా? పొట్ట కూటి కోసం కూలి పని చేసుకుంటారు వాళ్ళు. రోజు 200 రూపాయలు కూలి పని చేసుకుంటారు వాళ్ళు. 200 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు కుటుంబ పోషణ కోసం ఉంటారు వీళ్ళు, పేదోళ్ళు వీళ్ళు. వీళ్ళకి మీడియా కనబడతలేదు. వీళ్ళు దాడులు చేసిన సంఘటన మీడియా కనబడతలేదు. వీళ్ళ తలలు పడిన సంఘటన మీడియా కనబడతలేదు. వాళ్ళు కొట్టినటువంటి మీడియా విజువల్స్ మీడియా చూపెట్టదు. శాంతిపద సమస్య వస్తుంది మీడియాకు. పోలీసులకు శాంతిపద సమస్యనే, ప్రభుత్వానికి శాంతిపద సమస్యనే,
మీడియాకు శాంతి మీడియా విమర్శిస్తలేనా, రిక్వెస్ట్ చేస్తున్నానా మీకు 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నానా? వాస్తవ విషయాలు చెప్పంటున్నానా? కర్ణాటకలో చిన్న సంఘటనను దేశం మొత్తం కూడే కూర్చుందన్న. ఇలా వాళ్ళు వచ్చి కొట్టింది వీళ్ళను, దాంట్లో మొత్తం గాయపడ్డది వీళ్ళు. ఈమె గర్భవతి, వీళ్ళ భర్తను తీసుకుపోతుంటే ఏంది అని అడిగినందుకు ఆయన గురవర గుంజుకపోయారు. ఇన్ను ఒక్కసారి చెప్పుతలు ఏమైందో. మా ఆయనకి తీసుకోపోతే నేను ఎందుకు తీసుకోపోతురు అని అడిగితే నా కాళ్ళు చేతులు మొత్తం గుంజుకొని ఎట్లా అంటే అట్లా పట్టుకొని గుచ్చుకొని పోయి పిఎస్లో ఎట్లా అంటే అట్లా దొబ్బుతారు సార్. అయితే ఎందుకు సార్ ఎందుకు అని చేస్తున్నారు అట్లా? పోలీస్ వాళ్ళు మా వల్ల లేదు, మీరే ఉన్నారు. ఇప్పుడు మేము ఏడపోవాలి, మీ లేకుంటే మేము ఏడపోవాలి. వాళ్ళు చంపేస్తే చచ్చిపోవాలి అవుతుంది. మాకు ఎవరు లేరు, మాకు ముందు వెనుక ఎవరు లేరు. ఇప్పుడు మాకు చూసేది మీరే. ఇప్పుడు నువ్వు చెప్ప దేవికేరా తీసుకుంటాం మేము అది ఇది అని తీసుకోపోయినారు. మేము పోయినాక అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉన్నారు. తిరిగితే మేము చెప్పినాం ఎందుకు ఇట్లా తిరిపిస్తున్నారు మాకు అని చెప్పినాం. చెప్తే వాళ్ళు వైట్ పేపర్ తెచ్చి దాంట్లో సైన్ చేయమని చెప్పినారు. మేము చెప్తున్నాం అది స్టేట్మెంట్ చెప్పండి, దాని తర్వాత మేము చెప్తామని సైన్ చేస్తామని చెప్పినాం. చెప్తే వాళ్ళు ఏం చేసినారు, మాకి అందరికీ గుంజుకోపోయి మొత్తం బండిలో పెట్టారు. దాని తర్వాత 8 మెంబర్స్కి బండిలో ఊపబెట్టారు. మేము కూపం ఏడ తీసుకోబోతురు ఫస్ట్ చెప్పండి, దాని తర్వాతనే మేము పోతాము, అప్పటిదాకా మేము బండి ఎక్కము అని చెప్తే మా దగ్గర నుంచి ఫోన్లు అవి గుంజుకోవడం జరిగింది. దాని తర్వాత మేము దిగిపోయినాం. దాని తర్వాత బలవంతంగా కూర్చోబెట్టినాక బోడుప్పల్ దాకా తీసుకొని పోయారు. బోడుప్పల్ నుంచి మళ్ళీ టర్నింగ్ తీసుకొని మళ్ళీ పిఎస్కి తీసుకొని వచ్చి ఫస్ట్ ఈ దేవిక అనే ఆమెకి దింపి ఆమెకు కొట్టిరు. ఒక పోలీస్ ఆయన కొట్టినాక దాని తర్వాత నాకు దింపురు, నాకు కూడా గుంజుకొని పోయారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా చూడకుండా కాళ్ళు చేతులు పట్టుకొని గుంజుకొని తీసుకొని పోయారు. అనిషాకు 90% కాలిపోయింది. ఆమె 1 year పాప ఉన్నాడు, పాలు తాగుతాడు బాబు. ఆయమని కూడా తీసుకుపోయి రిమాండ్ చేసారు. వాళ్ళు జైల్లో ఉండేటప్పుడు ఆమె వేడి లేచి తీసుకుపోయి జైలు వేసారు. ఒకటే చెప్తున్నాను నేను, దాడి చేసింది ఎవరు? వాళ్ళు. దాడి చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద తీసుకోవాలి. ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినా మేము పడాలి, వాళ్ళు దాడులు చేసినా భరించాలి, వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే, వాళ్ళు చంపినా చావాల్సిందే. ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు? ఏదో ఆస్తి పంచుకున్నట్టే వీళ్ళ దాని గురిని వాళ్ళనేది. పోలీస్ చట్టం ఏం చెప్తుంది? ఎవరు పేసుకొచ్చారు అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగోళ్ళు వచ్చారు, కాపాడుకునే ప్రయత్నం చేశారు. మొగోళ్ళని కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో, దాన్ని కొట్టుని అని నూకేస్తారా? మా వాళ్ళని చంపడం నూకేస్తారా వాళ్ళు? ఇలా వీడియోలు చూసి ఏర్పడతలేదు మీకు? వీడియోలు చూసి ఏర్పడతలేదా డిపార్ట్మెంట్కు? ఎవరు రెచ్చగొట్టారు? వీళ్ళు ఉన్నది 50 మంది, వాళ్ళు వచ్చింది 300 మంది. 300 మందిని 30 మంది కొడతారా? 30 మందిని 300 మంది కొడతారా? వీళ్ళ కాలనీకి వచ్చి వాళ్ళు దాడి చేసిరా? ఎవరు చేసారు? అసలు కారకులు ఎవరు? నమాజ్ చేసుకుంటారు. మేము వద్దానమా? కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు. దానిలో డైరెక్ట్ ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు, ఇండైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేశారు. ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేసినాం, మేము ఇక హిందువులను కాపాడే పరిస్థితి, మీ బతుకు మీరు బతకండి, మేము మైనార్టీలో కొమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది. కానీ ఆ సమయంలో ఆలోచించినటువంటి తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించకపోవడం వల్లనే ఈ దాడులు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఏం చేయాలి? అలర్ట్ కావాలి. కులాలు చూసిర్రు, వర్గాలు చూసిర్రు, ఊర్లు చూసిర్రు, ఓట్లు గుద్దుతిరి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేసి గెలిపిస్తే, మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం హిందువులకి ఏంటంటే పేదల మీద దాడి చేయడము ఉల్టా 307 కేసులు పెట్టించుకోవడం వీళ్ళ మీద. అరే చంపడానికి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయా? ఏమున్నాయి వీళ్ళ చేతిలో?
మహానేతలు పట్టుకొని వచ్చింది వాళ్ళు. 307 కేసు వాళ్ళ మీద పడతారా? సంతృప్తీకరణ అంటారు దీన్ని. అంటే వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇలా వీళ్ళని అన్నది ఒక్కాలి, హిందువులు అన్నది ఒక్కాలి. ఇలా ఏమైంది? సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు, దాడులు చేసిన సెక్యూరిటీ ఇస్తున్నారు. వాళ్ళు ప్లీజ్ సార్ రండి సార్ అని రాచ మర్యాదను తీసుకొచ్చి 5 రిమాండ్ చేసిరట. రిక్వెస్ట్ చేసి బతలాడి వీళ్ళని గుంజుకపోయి రిమాండ్ చేసారు. వీళ్ళని గుంజుకపోయి ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి, ఈ అమ్మాయిని కొడితే కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా? గోవింద్ రెడ్డి సిఐ గారు, అనిల్ ఎస్ఐ గారు పక్కా కోర్టుకి ఇస్తాం. మనం 80% వదిలిపెట్టాం. వాళ్ళు మీ పని చెప్తున్నారు. మహిళలను చూడకుండా కొడతావా అనిల్ కుమార్ ఎస్ఐ గారు? ఇదేనని పద్ధతి? ఏ చట్టం చెప్పింది నేను కొట్టుమని? ఏ ప్రభుత్వం చెప్పింది నేను కొట్టుమని? మహిళలను కొట్టే అధికారం ఎవడిచ్చింది నీకు? ఏ ఆఫీసర్ ఇచ్చింది నీకు అధికారం కొట్టే అధికారం? ఇంకా అమ్మాయిని తీసుకొని కొడతావు నువ్వు. ఇంతకుముందు ఒకసారి ఇంత యాక్టింగ్ అన్నాడు ఆయన, మీరు మీద చూసింది. ఇప్పుడు ఆయన్నే కొడుతున్నాడు, పడిపోయాడు పట్టిగానే. చూసారా మీరు? పడిపోయాడు, సంవత్సరం ఆఫీసర్ అని. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కేసు పెడతారు. మీరు ఇప్పుడు ఆ కేసు గ్యారంటీ పెడతారు. పోలీసు వాళ్ళు చెప్పడానికి అంటే నేను యాక్టింగ్ నేను చూసినా, నాకు చూసిరు కదా మీరు, నవ్వురు కదా మీడియా అంతా చూసిరు కదా. కింద పడి ఆయన పడి లేచి ఇట్లా పడిపోయినట్టు యాక్టింగ్ చేసి సంతూరు అంటున్నాను నేను. ఆయనకు నేమ్ ప్లేట్ లేదు. ఎందుకన్నా కుమార్ డ్యూటీ చేస్తున్నారు, పోలీస్ వ్యతిరేకం కాదు కదా. ఇవాళ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది, వీళ్ళని ఇష్టపెడుతుంది. వీళ్ళకి వాళ్ళ సహాయం చేయడానికి వస్తా కూడా వాళ్ళని రాణిస్తారు. ఇళ్ళకి తాళాలు వేసారు, వాళ్ళని బారికేసి పెట్టారు. నిషేధిత ప్రాంతం ఇది, నిషేధిత ప్రాంతం ఇదేమన్నా ఎవరిని కంట్రోల్ చేసి వస్తుంది? కంట్రోల్ ఎవరు చేయాలి? ఈడ పెట్టిరు, ఆడ స్టార్టర్ హౌస్ పెట్టిర్రు. మొత్తం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. ఇది పెద్ద మాఫియా, ఇది పెద్ద మాఫియా. ఇలా మీడియా రాకుండా, మాలో రాకుండా ఉంచడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ముడుపులు ముట్టాలో అన్ని ముడుపులు ముడుతున్నాయి. వాళ్ళ బండారం బయటికి వస్తుందని చెప్పి వాళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇంత దారుణం అన్నంటే ఇక్కడ అమ్మాయిల విషయంలో, మహిళల విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదని మీడియా వాళ్ళు చెప్తున్నారు. నాకే బాగా అనిపిస్తుంది. మీడియాకి చెప్పరాదు అది చెప్పరాని విధంగా హింసిస్తున్నారు వాళ్ళ మహిళలు. రాచరికం ఐదవన్నా, ప్రజాకారుల పాలన ఐదవన్నా. పసిపిల్లాన్ని చూస్తుంటే కనీసం వదిలిపెట్టాలి. నేను వెంటనే మళ్ళీ ఎవరు వస్తారడికి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా? మళ్ళీ మేమే రావాలి. మళ్ళీ కేసులు మామినే, కానీ ఓట్లు మాత్రం అటేస్తారు. వాళ్ళకు ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు? గతంలో ఎవరికి ఓట్లేసారు? వాళ్ళు ఎవరు కొమ్మ కాశారు? మళ్ళీ 3 మీరు ఎవరికి ఓట్లేసారు? వాళ్ళకి ఎవరు కొమ్మ కాస్తున్నారు? మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీరు మళ్ళీ ఇవాళ మా పేదల కోసం వచ్చేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైల్లో పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడితే మతతత్వవాదులం. రేపు ఇస్తారు స్టేట్మెంట్, రేపు నామినీ ఇస్తారు. ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు, పలానా కళ్యాణ్ నాయక్ వచ్చి మాట్లాడిండ్రు హిందుత్వం గురించి, శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడిండ్రు. ఇక్కడ పాండ అనే వ్యక్తి మొత్తం రెచ్చగోడి వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. సుదర్శన్ రెడ్డి మాట్లాడిండు. అందరి మీద స్టేట్మెంట్ ఇస్తారు. ఇక మేమంతా మతతత్వవాదులం. ఇక వీళ్ళ కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వవాదులం. వీళ్ళ దాడులు చేసేవాడు సెక్యులర్ వాది. వీళ్ళ కొట్టిన పోలీస్ అధికారులు సెక్యులర్ని కాపాడే కోసం కొట్టిన వీళ్ళను. ఇదే నా చట్టం చెప్తున్నది. కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకొని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను, రజాకారులు దాడులు చేసే సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టింది. రోడ్ల మీద అలీజ్ అలీం సెంటర్లు పుట్టు పెట్టుకుంటున్నా. మేము వద్దలే. ఒక వినాయకుని పండుగ, ఒక వినాయక మంటపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చుకోవాలి. రోడ్లను బ్లాక్ చేసి అలీజ్ అలీం సెంటర్ పెడుతున్నారు. అడిగినాం ఏమన్నా? అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం అంటే సమయం ఇవ్వలే, నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చారన్న. అయ్యప్ప స్వాములు శబరిమల అవడానికి లీవులు ఇయ్యరు. భవానీ దీక్షపాలకు ఎగ్జామ్షన్ ఉండదు, హనుమాన్ దీక్షపాలకు ఎగ్జామ్షన్ ఉండదు, ఎవరికి ఉండదు.
మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట పుంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరించాలి. భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా. ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు ఇవాళ. అరే ఎలక్షన్ కోడ్ని పాటించేది మేము, ఎక్కడ గొడవ చేయలే మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద, దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి. వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇవ్వాలనుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి. దానికోసం పనిచేయం మేము, మౌలంగా ఆపడం కోసం పనిచేస్తున్నాం. పక్కా పనిచేస్తాం. గెలిస్తే ఓడతాం, దాన్ని అయ్యేది పీకేది దాన్ని. ఇవాళ ఒకటే నేను ఒకటే చెప్తుంది కదా, ప్రభుత్వం వీళ్ళకి రక్షణ కల్పిస్తుందా? పోలీస్ సెక్యూరిటీ వీళ్ళకి ముట్టడానికి కాదు, వీళ్ళని కాపాడుకోవడం కోసము ఈడ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారా? మీరు చేయరా? మీరు చేయరనుకోండి మేము వస్తాం. మా హిందూ అయిన వాళ్ళు ఉన్నారు, బజరంగ దళం ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, యువమోర్చా కార్యకర్తలు ఉన్నారు, మహిళా మోర్చా కార్యకర్తలు ఉన్నారు. అందరు వస్తాం. మాకిడికి వచ్చే అవకాశం ఇవ్వకండి. మీరు రక్షణ కల్పించింది అక్కడ పికెట్ పెట్టింది వీళ్ళ కోసం కాదు. అది అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి అనిల్ కుమార్ గారు వాళ్ళు ఫోటోలు పడుతున్నారు. పక్కా ఇలా నిర్మించాలి. వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళ మీద పెట్టి కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. మేమేదో ఇలా గొడవ చేయడానికో మొనే రావాల్సి ఉండే, ప్రభుత్వం నమ్మకం ఉండే చేస్తుంది కావచ్చు అనుకున్నాం మేము. కానీ మైనార్టీ డిక్టేషన్ గిట్లుంటే నాకేం తెలిసే. ఇంత ఘోరంగా మైనార్టీ డిక్టేషన్ అనుకోలేను నేను. ఇప్పుడు తెలుస్తుంది ఏంటనేది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.